మన లీగల్ సెల్ మీటింగ్కి నాకు నల్ల కోటేసుకొని రావాలని చాలా ఆశ వచ్చింది. నేను మీలాగా లా చేయలేకపోయాను కాబట్టి తెల్ల చొక్కా వేసుకోవాల్సి వచ్చింది. ఈ లీగల్ సెల్ మీటింగ్కి చాలా విలువైన మీ సమయాన్ని ఇచ్చిన మా వకీల్ సాబులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఆహ్వానం పలుకుతున్నాను. దీనిని ఆర్గనైజ్ చేసిన ప్రతాప్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగబాబు గారు వచ్చారా? నాకు నిజంగా రాజకీయాల పట్ల ప్రేరణ ఇచ్చిన వ్యక్తి, ముందుగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆయన చాలా హీరో. ఆయన బతికుండగా కనీసం ఆయన ఒకసారి కూడా చూడలేకపోయాను అని అనుకునేవాడిని చిన్నప్పుడు. అవకాశం ఉండింది. లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ అన్న మహావాక్యాన్ని వి ద నేషన్ అనే బుక్ ద్వారా నాకు పరిచయం చేసిన నాని ఫాల్కే వాళ్ళ గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభని మొదలు పెడుతున్నాను. అంబేద్కర్ గారి గొప్పతనం నాని ఫాల్కే వాళ్ళ గారు చెప్తే నాకు అర్థమైంది. మా రెండో అన్నయ్య నాగబాబు గారు నెల్లూరు విఆర్ లా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, చిన్నవాడు నేను, మా ఇంటికి వి ద నేషన్ అనే బుక్ పట్టుకొచ్చారు నాని ఫాల్కే వాళ్ళ గారితో. తను మాట్లాడుతున్న విధానం నాని ఫాల్కే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు ఈయన తెలుసుకోవాలనిపించింది నాకు. ఆ పుస్తక పఠనం ఉండటం వల్ల ఈయన గురించి తెలుసుకోవాలని తపన వచ్చింది. మేబీ తర్వాత సంవత్సరాల్లో ఆయన గురించి ఆ పుస్తకం చదవటం, ఈ రోజుకి అది ఎన్ని ఎడిషన్స్ కొన్నాను, ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి కొంటానే ఉంటాను. వి ద నేషన్ వి ద పీపుల్ అని చెప్పి నాని ఫాల్కే వాళ్ళ గురించి ఏ పుస్తకం దొరికినా చిన్నపాటి ఒక ఎస్సే ఉన్నా కానీ చదువుతూ ఉంటాను. ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన ఫస్ట్ నాకు అప్పుడు నేను మేబీ ఐ వాజ్ 17-18 సంవత్సరాలు ఉండే. అప్పుడు నాకు అంబేద్కర్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి ఆయన మాట్లాడుతూ నాకు ఒక వాక్యం చాలా బలంగా గుర్తుండిపోయింది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. 1942లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పిలుపునిచ్చారు. ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం. ఎందుకు నాకు ఆ పదాలు చాలా బలంగా లోపల ఉండిపోయినాయి. అందుకని మన జనసేన లీగల్ వింగ్ పేరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లీగల్ వింగ్ అని పెట్టడానికి కూడా కారణం ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం. కొంత క్లుప్తంగా మిగతా విషయాలు మాట్లాడుకోబోయే ముందు, జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ ఇవన్నీ నాకు ఇది చిన్నప్పటి నుంచి నాకున్న తపనది. రాజకీయాల్లోకి రావాలని కాదు, కానీ కష్టాల్లో ఉన్న మనిషి, సాటి మనిషి, బాధలో ఉన్న మనిషి మనం ఏదైనా చేయగలిగి పుస్తకాలు చదవటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల ఒక తపన ఉండేది. అది నన్ను సమాజానికి మరింత దగ్గర చేసింది. చాలా ఎక్కువ పరిశీలనతో ఉండేవాడిని. దీంట్లో ఆ క్రమంలో సినిమాలోకి రావడం జరిగింది. కానీ సినిమాలు ఎప్పుడు కూడా నాకు ఆదాయ మార్గం అంటే వేరే వృత్తి లేక నేను దీంట్లోకి వచ్చాను. కానీ నా లోపల మటుకు నా తపన ఎప్పుడు సాటి మనిషి కష్టాల మీద ఉండేది. సో రాజకీయాల్లోకి రాగానే ఎవరైనా సరే, ముఖ్యంగా సినిమా నటులు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు.
ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం. నేను ప్రేరణ పొందింది ఒక నాని ఫాల్కీవాలా లాంటి ఒక నా హీరోతోటి. అంటే నేను ప్రేరణ తీసుకుంది నాని ఫాల్కీవాలా, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళిద్దరూ నా హీరోలు నాకు. ఎందుకంటే 1980లో అప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికున్న సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు, అప్పటికున్న ప్రసార మాధ్యమ విధానాలు వేరు. అప్పటికి ఇప్పటికీ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది. దీంట్లో నేను మళ్ళీ వారితో పోటీ, అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఫినామినల్, ఆయనతో మనం పోటీ పడలేం. అందుకని ఎప్పుడూ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోలేదు. నేను తీసుకుంది అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎందుకు తీసుకున్నానంటే ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్, అధ్యయనం, ఉద్యమం, నిర్మాణం, ఇవి చాలా కీలకమైన పదాలు. ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని. అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు తపన పడితే తప్ప, కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుకు జరగదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలువైన జీవితాన్ని ఆయన మన కోసం దగ్ధం చేసుకుంటే ఈరోజున ఆయన వెలుగు ఈ రోజుకి అది ప్రసరిస్తూనే ఉంది. సో నేను అందుకనే 9 నెలల్లో అద్భుతాలు సాధిస్తాం, 15 నెలల్లో విజయాలు సాధిస్తాం, నేను ఇప్పుడు ఆ పగటికలు ఎప్పుడు నేను కనలేదు. ఒక జనరేషన్ కష్టపడదాం, అంటే ఒక 25 సంవత్సరాలు కష్టపడదాం, దానికి నేను ఏం చేయగలను చెప్పే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఎడ్యుకేట్, యాజిటేట్, ఈ ఆర్గనైజ్ అనేది ఈ డిప్రెస్డ్ క్లాసెస్ కోసం, అధికారం లేని డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఆ రోజు ఇచ్చిన పిలుపు. అది చాలా బలంగా తాకింది. ఆ తర్వాత మళ్ళీ 1964లో రామ్ మనోహర్ లోహియా గారు రాసింది కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఎందుకు కొద్ది మందికి అధికారం పరిమితం అయి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రాదు, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితులు ఉన్నాయనేది అది ఒక పుస్తకం ఒకటి లేటర్ ఒక పాత సంచిక నా దగ్గర పాత పుస్తకాల షాప్లో కొంటే దొరికింది. తర్వాత కూడా ఇంకొకటి ప్రజెంట్ చేశాను. అంటే ఉత్పత్తి కులాలని ఉత్పత్తి కులాలు సమాజాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు, సమస్యలు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి రాజకీయ పరంగా ఎదుగుదల ఎందుకు లేదు. దాంట్లో భాగంగానే 2009లో ఆ రోజు అప్పుడున్న రాజకీయ ప్రస్థానం ఆ మార్పు తెస్తుందని నేను చాలా ఆశించాను. కానీ ఆ రోజు అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోవటం వల్ల, దాన్ని ముందుకు నడిపించలేకపోవటం నాకు నిజంగా పర్సనల్గా తీసుకున్నాను. భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎప్పుడు జరగకూడదు. నేను బతికున్నంత వరకు రాజ్యాంగ స్ఫూర్తిని కానీ, ఉత్పత్తి కులాలకి అధికారం రావాలి, దాని వైపుగా మనం ముందు కృషి చేయాలి అని నేను చివరి శ్వాస వరకు పని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే జనసేన పార్టీ పెట్టాను. దీంట్లో అధ్యయనం అనేది చిన్నప్పటి నుంచి సమాజాన్ని చదువుకుంటూనే, ప్రత్యేక అధ్యయనం మటుకు 2003 నుంచి రాజకీయ పరిస్థితుల మీద అధ్యయనం చేసుకుంటూ వచ్చాను. 2009లో ప్రాక్టికల్గా రాజకీయాల్లో ఉన్నాం. 2014కి పార్టీ పెట్టి దాన్ని నా రోజు తీసుకున్న నిర్ణయం అంటే ఎందుకు మీకు ప్రయాణం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తు చూడటానికి ఇవన్నీ నేను ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇన్ని ఒడిదుడుకులు తీసుకొని కూడా ఎందుకు పెట్టానంటే వూల్ఫ్గాంగ్ వాన్ గోత్ అనే ఒక జర్మన్ రైటర్ చెప్పినట్టుగా నా దగ్గర అపరిమితమైన మేధస్సు లేదు, అపరిమితమైన ధనం లేదు. నా దగ్గర ఉన్నదల్లా చెయ్యాలని ఒక తపన, ఒక సంకల్పం ఉంది. అంతకుమించి నా దగ్గరే లేదు. సో వాన్ గోత్ ఒక కోట్ ఉంటుంది, ద బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. ధైర్యం ఉన్న చోట ధైర్య సాహస లక్ష్యం అంటారు కదా, నువ్వేదైనా ఒక పని అనుకున్నప్పుడు నీ ధైర్యమే నన్ను ముందు నడిపిస్తుంది.
నేను అనుకున్నాను, ఒక మార్పు కోసం ఎంతోమంది మహానుభావులు వాళ్ళు సర్వస్వం అర్పించినప్పుడు నేను అంతంత గొప్ప త్యాగాలు చేయట్లేదు. 2009లో ఒక మాట ఇచ్చాం, అణగారిన వర్గాలకి, పీడిత కులాలకి అండగా ఉంటామని ఒక మాట ఇచ్చాం. అధికారం రాని కులాలు కూడా అధికారం చూడాలి అని ఒక పిలుపునిచ్చాం. దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలగాలి, దాన్ని ఆపకూడదు అని చెప్పి నేను ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ నాకు ఈ ధైర్యం ఒక్కటే నన్ను ఈ రోజున మీ ముందు ఇలా నిలిపించింది. అంటే ఒక పార్టీ నిర్మాణం చాలా కష్టమైంది. అది కొన్ని లక్షల కోట్లు ఉన్నా కానీ పార్టీ నిర్మాణం జరగదు. దానికి కావాల్సిందల్లా చాలా బలమైన సైద్ధాంతిక బలం, చాలా బలమైన సంకల్పం. నా ప్రయత్నం నేను చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ప్రయత్నం ఈ రోజున ఇంత బలమైన జనసేన లీగల్ వింగ్కి తార్కాణంగా చూస్తున్నాను. దీంట్లో 2019లో ఓటమికి గురైనప్పుడు అందరు నన్ను ఏం ఆశించారంటే, నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ అంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్లో అది అధ్యయనం, నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తినిగా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఎంతసేపు కొంతమందే అని కూర్చొని రాజకీయాల్లో కూర్చుంటే ఇప్పుడు ఈ రోజున వైసీపీ పాలనగా రాష్ట్రం అధోగతికి పాలైపోతుంది. ఈ మార్పు రావాలి అని చెప్పి దీన్ని కూర్చున్నప్పుడు ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది? తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది, వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ, నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. ఇదంతా రావడానికి సాయంత్రాలు గంటలు ఏం తీసుకోలేదు. ఇదంతా తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు కార్యక్రమం, సమయం. రోడ్డు మీదకి వెళ్ళే అంటే అధ్యయనంలో భాగంగా 2003 నుంచి చాలా స్పష్టంగా ప్రారంభమైన అధ్యయనం 2009కి ఒక దశకి చేరుకొని 2014కి నేను తీసుకున్న నిర్ణయం ఆ రోజున మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక గుడ్డిగా సపోర్ట్ చేయలేదు, దాని వెనక చాలా లోతైన ఆలోచన ఉంది నాకు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకునేటప్పుడు మనం 2009లో నిలబెట్టుకోలేకపోవటం వల్ల మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున ఇంకొకరిని కూడా సరిగ్గా చేయలేకపోయాం. లెట్ మీ అండూ దట్ మిస్టేక్, ఆ తప్పుని సరిదిద్దాలి. అందుకని 2014లో విభజన తర్వాత వచ్చిన ఈ ఇబ్బందులకి స్టెబిలైజ్ చేయడం కోసం చాలా లోతుగా ఆలోచించి చాలామంది జాతీయ స్థాయి నాయకులు పెద్దల సూచన మేరకు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. రెండోది, ఈ యాజిటేషన్ అనేది ఒక పొలిటికల్ ప్రాసెస్లో భాగమే. కానీ 2014 వచ్చినప్పటి నుంచి, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
నేను చూస్తూనే ఉన్నాను. నేను సమస్యలు వస్తున్నాయి నా దగ్గరికి, మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని చేస్తూ ఉన్నాను. ఉద్దానం లాంటి సమస్య వచ్చింది, అలాగే రాజధాని లాంటి సమస్యలు వచ్చినాయి. ఎప్పుడు కూడా నేను పాలసీ పరంగానే మనం నిర్ణయాలు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండకూడదని ఆలోచించేవాడిని. సో ఎప్పుడైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది, మీరందరూ రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకునే వాళ్ళు, అవగాహన చేసుకుంటున్న వాళ్ళు, ఇది నిరంతర అధ్యయనం చేసేవాళ్ళు మీరు. ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, మనం చట్టసభలో ఒక మాట ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఆ మాటకు విలువేముంది? అది ఆ రోజున నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ని వేల ఎకరాలంటే దాన్ని కుదించి తక్కువ చిన్న స్థాయి రాజధాని పెట్టండి, పర్యావరణానికి అనుకూలంగా ఉన్న రాజధాని పెట్టండి. నేను ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు మిత్రపక్షం అయ్యండి. ఆ రోజున వైసీపీ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు 25,000 అంటే కాదు కదా 35,000 ఎకరాలు ఇవ్వని చెప్పి ఆ రోజు ఆ మాట చెప్పి చట్టసభల్లో ఒప్పుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఆ వ్యక్తి వైసీపీ నాయకుడు మభ్యపెట్టి ఈ రోజున రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి మళ్ళీ మాట మారిస్తే ఎవరిని మనం నిందిస్తాం చెప్పండి? సో ఇచ్చిన మాట మీద మీ చట్టసభల్లో మీరే నిలబెట్టుకోలేకపోతే అసలు మీకు చట్టాలని అమలు చేసే హక్కు మీకు ఎక్కడుంది? ఇది నన్ను చాలా బలంగా యాజిటేట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు అలాగే అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒకసారి అనిపిస్తుంది, హ్యూమన్ రైట్స్ లాయర్ అంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. ఇదే ఓడిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అనుకోండి, ఇక్కడే కూర్చున్నాను నా మెట్ల మీద, సుగాలి ప్రీతిని పాపం ఒక 14 ఏళ్ళ ఆడబిడ్డ కర్నూలులో, వాళ్ళ అమ్మగారు వచ్చి బిడ్డ ఫోటోలు చూపిస్తూ, స్కూల్కి వెళ్ళి నా బిడ్డ తిరిగి వస్తానుకుంటే స్కూల్లో అథారిటీస్ ఫోన్ చేసి నీ బిడ్డని తీసుకెళ్ళానంటే వెళ్ళి చూసి నా బిడ్డ ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. చూస్తే అమ్మాయిని మాన మర్యాదల్ని భంగం చేసి అన్ని రకాల ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో, పోస్ట్మార్టం రిపోర్ట్లో అన్నీ బయటకు వచ్చి ఈ అమ్మాయి మాన మర్యాదలు భంగం చేయబట్టి చాలామంది వల్ల అనేది స్పష్టంగా తెలియజేస్తే ఆవిడ ఏడ్చిన ఏడుపు నన్ను కదిలించేసింది. భగవంతుడు నాకు ఒక్క ఎమ్మెల్యేగానే గెలిపించుంటే చాలా బాగుండేది అని అనిపించింది. ఒక్క క్షణం అనిపించింది. కనీసం ఓటమి ఎలా ఉంటుందంటే కుంగిపోతాం. నేను కుంగిపోలేదు కానీ నిస్సహాయత గురాను. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నేను ఒక 10,000 ఇస్తే తీరే కష్టం కాదు, కానీ ఆవిడకేదో జరిగిన అన్యాయానికి నాకు ఏమొద్దు. ఆవిడ ఎంత ఉన్నతమైన మాట ఉందంటే, అంటే ఒక లాయర్ అవ్వాలంటే నాకు అప్పుడు దాకా నాకు అర్థం కాదు ఏంటంటే, లాయర్ అవ్వాలంటే లా కాలేజీలకు వెళ్ళాలి, యూనివర్సిటీలకు వెళ్ళాలి, చదువుకోవాలి అనుకొని, కానీ ఒక సమస్య, తన బిడ్డ చనిపోతే నేను ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ సెక్షన్స్ కోట్ చేస్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోట్ చేస్తూ ఉంటే నేను అడిగాను, అమ్మ మీరు లాయరా అన్న. కాదన్నా, నేను 10th క్లాస్ లోపే చదువుకున్నాను, నా బిడ్డ చనిపోవటం వల్ల నేను ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందన్న. నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ మాటకి. అంటే ఒక బిడ్డ చనిపోతే మదర్ ఈజ్ ఫోర్స్డ్ టు బికమ్ ఎ లాయర్. ఆవిడ అందేంటంటే నా బిడ్డ చనిపోయిన నా బిడ్డలాగా రాదు, కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకో ఏ బిడ్డకి రాకూడదు, అందుకే నాకు నీ దగ్గరికి వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడంటే ప్రయత్నం చేసాం. తర్వాత కొద్ది నెలల తర్వాత 1,00,000 మందితోటి ఒక కవాతు లాంటిది నిర్వహించాం కర్నూలులో. అది సిబిఐకి అప్పచెప్పారు, కానీ ఈ రోజుకి అది ఇంకా న్యాయం జరగలేదు దాని మీద. మేబీ రకరకాల పరిస్థితులు ఏంటో తెలియదు, కానీ దాని మీద ఇలాంటి పరిస్థితుల్లో మటుకు నిజంగా జనసేనకి అసెంబ్లీలో స్థానాలు ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. అలాగే ఇంకొకటి, జనవాణి కార్యక్రమం చూస్తుంటే, ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి చూస్తూ ఉంటే గుండె దహించుకుపోతుంది. అసలు ఇలాంటి సమయంలో వీళ్ళకి చట్టసభలో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే, పట్టుమని 10 మంది కూడా ఉండుంటే ఎంత బలంగా మాట్లాడేవాళ్ళమని అనిపించింది. నిజంగా చాలా ఇలాంటి కొన్ని క్షణాల్లో నిజంగా బాధ అనిపించింది. పాలిటిక్స్కి నేను రావడానికి
అద్భుతమైన అధికారం వచ్చేస్తాం అంటే కూడా సగటు మనిషి ఒక కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు గొంతెత్తడానికి పార్టీ కావాలనిపించింది. ఒక ఎన్జిఓ పెడితే సరిపోదు, కొంత డబ్బు ఇస్తే సరిపోదు. మన హక్కుల్ని కాల రాస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీయగలిగే ఒక వ్యవస్థ లేకపోతే మన దగ్గర ఎవడు మాట్లాడు. అంటే నన్ను కదిలించిన ఈ 3 ప్రత్యేకమైన కోట్స్ ఉన్నాయి. ఒకటి కశ్యపు మహామునిది, ఇంకోటి ఐరిష్ స్టేట్స్మెన్, ఫిలాసఫర్, ఎకానమిస్ట్ ఎడ్మండ్ బర్గ్ది, తర్వాత సివిల్ రైట్స్ లీడర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. దాంట్లో మొదటిది కశ్యప్ మహాముని చెప్పింది, ఒక నేరం జరిగితే సగం శిక్ష చేసిన వాడికి ఒక దాంట్లో సగం వంతు వాడికి అండగా ఉన్నవాడికి, మిగతా సగం ఈ నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండి కూడా ఏమీ చేయని వాడికి అని. అలాగే ఎడ్మండ్ బర్గ్ చెప్పింది, the only thing necessary for the triumph of evil is for good men to do nothing. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పింది, the ultimate tragedy is not the oppression and cruelty by the bad people, but the silence over that by the good people. ఈ 3 అంటే మన కళ్ళ ముందు ఒకటి జరుగుతున్నప్పుడు మనకు సంబంధం లేదులే అని కూర్చోటి. 3 దాదాపు సారాంశం ఒకటే. మన కళ్ళ ముందు ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే నాకు రిస్క్ తీసుకోవాలన్న భయమో, లేదంటే నాకెందుకు లేని ఒక ఉదాసీనత ఈ సమాజాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కోపం ఇది ఒకటే, ఈ ఉదాసీనత చంపేస్తా మనుషుల్ని. నేను అనుకున్నాను, నేను ఆ ఉదాసీనత నేను పాటించను అనుకున్నాను. నేనైతే అలాంటి వ్యక్తిని అవ్వకూడదు అనుకున్నాను. అందుకే నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఎందుకు పరిగెడతానంటే, ఇంకా ఎవరో వస్తారని కాదు, వాళ్ళు చేస్తారని చేయను, నేను చేసేస్తాను ఫస్ట్. అలాగే ఈ రోజున కౌలు రైతులు నిలబడ్డా కానీ ఎవరో డబ్బులు ఇస్తారు, నేను రాలేదు. నా దగ్గర డబ్బుతో ప్రారంభించాం, చూద్దాం ఎలా వస్తాను. అందుకని మనకి ఉదాసీనత సమాజాన్ని చంపేస్తాం. సో దాంట్లో భాగంగానే ఈ 3 చాలా బలంగా కదిలి. కష్టాలు, ఇబ్బందులు రాకుండా ఉండే పొలిటికల్ ప్రాసెస్ పెడుతున్నప్పుడు నన్ను తిడతారు చాలామంది. పచ్చి బూతులు తిడతా ఉంటారు, వినలేనంత బూతులు తిడతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా నేను చేసిన బతికిన జీవితంలో ఇంకోసారి ఇలాంటి పరిస్థితిలో వస్తే ఇంకోసారి పార్టీ పెడతావా, రాజకీయాల్లోకి వస్తావా అంటే రిగ్రెట్స్ లేకుండా చెప్పగలను. మళ్ళీ ఇదే పరిస్థితులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ ఇదే పరిస్థితుల్లో ఇంకొకసారి దెబ్బతినడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. నా జీవితంలో నేను చేసిన ఒక మంచి పని ఏదైనా ఉంది, ఒక మంచి నిర్ణయం అంటే రాజకీయాల్లోకి రావడం. అంటే మెజారిటేరియనిజం, ఇందాక మన ప్రతాప్ గారిని కానీ అందరూ ఎవరు మాట్లాడుతున్నా మెజారిటేరియనిజం అంటే మాకు చట్టసభల్లో బలం ఉంది కాబట్టి మేము ఏదైనా చేసేస్తాం. దీనికి సంబంధించి నాని ఫాల్కే వాళ్ళు కూడా మాట చెప్పింది, అంటే ప్రజలు మాకు అండగా ఉన్నారు, ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న మాటకి ఆయన చెప్పింది, మెజారిటీ ఓటింగ్లో ప్రజలు ఒకరిని అందలం ఎక్కించారంటే చాలా విఘ్నతతో ఆలోచించి వేశారనో కానీ సరైన నిర్ణయం తీసుకున్నారని కానీ భావించకూడదు. మెజారిటీ ప్రజలు నమ్మింది అది సరైంది అవ్వాలని లేదు. ఇది నాని ఫాల్కే వాళ్ళకి చెప్పింది. అలా మెజారిటీ రైట్ అనుకుంటే జీసస్ క్రైస్ట్ని సిలువేయరు. మెజారిటీ రైట్ అనుకుంటే సోక్రటీస్ని విషం ఇచ్చి చంపరు. ఇది నాని ఫాల్కే గారు చెప్పారు. సో మెజారిటీ వల్ల తీసుకున్న నిర్ణయాలని అన్నీ సరైనవని అనుకోవడానికి లేదు. సో అందుకనే 2019 ఎన్నికల్లో ఆలోచించి వేసినా, మనవాడని వేసినా, ఆలోచించకుండా వేయకపోయినా, ఒకసారి చూద్దామని వేసినా చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలోచించి తీసుకున్నారా ఆ రోజున ప్రజలు తెలియదు, కానీ
దాని తాలూకు పర్యవసానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారని అన్నంత మాత్రాన మేము వైసీపీకి ఒకటే చెప్తాను, మీరు మహాత్ములు అయిపోతానికి. ముఖ్యంగా పాపులిస్ట్ స్కీమ్స్ మీదే, అంటే ప్రజలను ఆకర్షించే పథకాలు, వీటి మీద ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ రోజున అందరూ ఓట్లు వేసారు. అందరూ ఈ పాపులర్ స్కీమ్స్ అని, నవరత్నాలు అనొచ్చు, ఇంకోటి అని. నాకు నాని ఫల్కివాలా గారి మీద ఎందుకు ఇంత అపారమైన గౌరవం అంటే చాలా రెలవెంట్గా అనిపించింది మనం చదువుతూ ఉంటే. పార్లమెంట్లో ఒక మాట చెప్పినప్పుడు పటేల్ గారు చెప్పింది, మీరు ఒక ప్లెడ్జ్డ్ వర్డ్, అది మీరు ఒక మాట ఇస్తున్నారు. మీరు రాజభరణాలు, నేను ఇంతమంది 700 పైచిలకు ఈ సంస్థానాల్ని నేను కలుపుతున్నాను, వాళ్ళకి జస్ట్ ఒక గౌరవప్రదంగా రాజభరణం ఇస్తున్నాం, చాలా తక్కువ, వెరీ పాల్ట్రీ సమ్ అది. కానీ ఆ రోజుల్లో దీన్ని భవిష్యత్తులో తీసేయాలని మాట్లాడుతున్నప్పుడు, అందుకని అది ఆయన చనిపోక ముందు ఆయన పెట్టారు, మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు తీసేస్తామని చెప్పి. మీరు దయచేసి ఈ మాట, మీరు ప్లెడ్జ్డ్ వర్డ్ మీద వెనక్కి వెళ్తే అది మంచిది కాదనేది ఆయన పాపం స్పష్టంగా చెప్పారు. ఇదే రాజభరణాలు తీస్తున్నప్పుడు ఈ కేసుని నాని ఫల్కివాలా గారు వాదించారు. ఆయన అన్నది ఏంటంటే, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకొని మీరు ఇలాంటివి చేసుకుంటే వెళ్ళిపోతే, అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిన దానికి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానీ ఈ రెండింటి మీద ఆయన పోరాటం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఈ పాపులిస్ట్ థాట్ ఒకటి, పాపులర్ స్కీమ్స్ మీరు పెట్టింది అంటే చాలా జనాకర్షణగా ఉంటాయి చూడటానికి. మన రాజులను దెబ్బకొట్టాం, రాజ్య సంస్థానాలను దెబ్బకొట్టాం, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. కానీ దాని వెనక వర్డింగ్ చూస్తే అది రేపొద్దున ఎవరికైనా ఆపాదించే వర్డింగ్ ఉంటుంది. అంటే అది అంటే మీరు ఇది ఎందుకు తీసేయాల్సి వస్తున్న ఒక పదప్రయోగం, ఆ పదప్రయోగమే రేపొద్దున రాజభరణాలు కాకపోతే ఇంకో దానికి ఏది కాకపోతే అది రేపొద్దున మీకు పిఎఫ్ ఫండ్స్ కూడా వాడతారు, ఇన్సూరెన్స్ కూడా వాడతారని చూచాయిగా చెప్పారు దాంట్లో. అది చదివిన తర్వాత పక్కన మళ్ళీ ఇంకేదో నాకు స్పృహలోకి వచ్చింది. ఇలాంటి ఆలోచన విధానంతో ఆ రోజు రాజభరణాలు రద్దు చేశారు, ప్లెడ్జ్డ్ వర్డ్, మేము మీకు మాట ఇచ్చామనేది. ఈ రోజున అది ఏ స్థాయికి వచ్చింది అంటే ఆయన చెప్పింది ఎంత విజనరీయో చూడండి, ఎంత ద్రష్టో చూడండి. మీరందరూ ఆనందపడుతూ ఉన్నారు, రాజభరణాలు రద్దు చేసాం వీటని. ఇదే పదప్రయోగం వాడి రాజభరణాలు తీసేసి వీళ్ళకి దెబ్బ కొడతారు, భవిష్యత్తు చాలా కార్మికులు దెబ్బ కొడతారన్న ఆయన మాట ఈ రోజున వైసీపీ నిజం చేసి చూపించింది. 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దారి మళ్లించేశారు, వాళ్ళది కాకుండా చేశారు. 400 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న దాదాపు 800 పైచిలకు దాదాపు 1000 కోట్లు ఉంటాయి. దాంట్లో 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు దారి మళ్లించేశారు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 2000 కోట్ల రూపాయలు అభయహస్తం కోసం ప్రీమియం కట్టిన డబ్బును కూడా 2000 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారి మళ్లించేసింది. 1100 కోట్ల రూపాయలు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ని దారి మళ్లించేశారు. అలా ఇంకా చూస్తే ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కేవలం నిధుల కోసమే ఎన్నికలు పెట్టి ఈరోజు నిధులు లేకుండా ఎన్నికలు జరిగినాయి, గెలిచారు అభ్యర్థులు, ఖర్చులు పెట్టుకున్నారు, కానీ నిధులు లేవు పంచాయతీలకి. ఇది అడిగేవాడు ఎవడు లేడు. ఈ రాష్ట్రానియలే ఒక వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు, ఆయన సోదరి, వాళ్ళిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉంటే అది మనందరికీ పర్సనల్ గొడవలు. మనందరికీ పాపం ఆస్తి ఇవ్వలేదంట, సిమెంట్ ఫ్యాక్టరీ నాకు, గ్రానైట్ ఫ్యాక్టరీ నీకు, ఇడుపులపై ఎస్టేట్ నాకు,
సిలిగురి ఎస్టేట్ నీకు, ఇట్లా ఎన్నో. పేపర్ నాకు, సాక్షి నాకు, అది నాకు, ఇది నాకు, అన్నీ నాకు పాప అక్కడ ఆ గొడవ ఎక్కడ జరిగింది. అన్నా చెల్లి అంటే సమానంగా పంచుకోవాలి కదా అంటే అవసరం లేదు, అన్న ఎక్కువ అని చెప్పారు. కానీ మీ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అది వారిని వెటకారం చేయడానికి కాదు, కానీ మీ స్వంత ఆస్తులు అనేటప్పటికి మీరు ఇంత శ్రద్ధ పెట్టారే. మరి ఇంత అత్యధిక మెజారిటీతోటి వీళ్ళు కట్టబెడితే, అధికారం కట్టబెడితే ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఉండాలి కదా. అది ప్రజల ఆస్తులు, ఎవరికైనా అమ్మేయచ్చు. ఒక కప్పు కాఫీకో, ఓ ముక్క పెసరట్టుకో మొత్తం ఆస్తులు ఇచ్చేస్తారు అక్కడ. ఒక కప్పు కాఫీ, ముక్క పెసరట్టు అనడానికి అది సరదాగా చెప్పలేదు, నేను వాస్తవంగా చెప్తున్నాను. ఢిల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు బ్రేక్ఫాస్ట్కి. ఖచ్చితంగా ఒక సిప్ కాఫీ అయినా దా ఉండాలి, ఏదో ముక్క తిని ఉండాలి, చిన్న పెసరట్లు లాంటిది. అంటే 300 ఎకరాలు వాళ్ళ పొలాలు పోతాయి అని చెప్పి మొత్తం వేలాది కోట్ల ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి అసలు ఏమి లేకుండా ధారదత్తం చేశారు. అది ఇక్కడ ప్రజల ఆస్తి, అది మాట్లాడాలి. దీన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, గొంతెత్తే వాళ్ళు ఎవరు లేరు. గొంతెత్తితే వాళ్ళు బూతులతో మాట్లాడేస్తారు, దీన్ని ఎదుర్కొనేవాళ్ళు లేరు. ఇది ఎంత మనం రోడ్ల మీదకి వెళ్దాం అనుకున్న చట్టసభలో కనుక బలం ఉంటే ఈరోజు స్పీకరు మిగతా వాళ్ళు వెళ్ళిపోమన్నట్టుగా వెళ్ళటం కుదరదు. అట్లా స్పీకర్కి మనం ఏంటో చూపించాలి, మనం కానీ ఉండి ఉంటాం. అంటే ఒక కప్పు కాఫీకి, ఒక ముక్క పెసరట్టుకి మీ 300 ఎకరాలు కాపాడుకోవడానికి వేలకు వేల విలువైన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్ల ఆస్తుల్ని ఎలా రాసి ఇచ్చేస్తారు మీరు? దీన్ని అడిగేవాడు ఎవడు? ఇది నాది కాదనుకుంటే ఎట్లా? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి వస్తే ఒకసారి ఎలక్షన్ తంతు చూస్తే ఏమనిపిస్తుంటే దొమ్మీలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసేవారికి చాలా సౌకర్యంగా ఉంది వ్యవస్థ. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్యాక్సులు కట్టి అన్నీ సార్ అంటే మనల్ని సాగుకొడుతూ ఉంటారు. అంటే దొమ్మీలు, దోపిడీలను చేసేవాళ్ళని ఎన్నుకుంటే, నాకు మొన్నది ఈ మాట ఎందుకన్నానంటే, మొన్న హోంమంత్రి రేపల్లిలోనే ఇక్కడ ఒక సంఘటన జరిగితే, ఒక మానభంగ సంఘటన జరిగితే, ఇట్లా మానభంగం జరిగింది కదా మీరంటే, పాప యాక్చువల్ మానభంగం చేయాలని రాలేదండి. ఆవిడన్న మాట చూడండి, పాప యాక్చువల్గా మానభంగం చేయాలని రాలేదు, దొంగతనం కోసం వచ్చారంటే, కానీ మరి ఎందుకు మనసు మార్చుకొని మానభంగం చేశారు. అంటే ఇది చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో ఉన్న మాట చూడండి. మరి దొమ్మీలు, దోపిడీలు చేసేవారిని ఎన్నుకుంటే, మరి మర్డర్లు, మానభంగాలు చేసేవారిని వాళ్ళు రక్షించుకుంటారు, వెనకేసుకొస్తారు. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించలేదు. మన ఇంట్లో జరిగిందో మనకు జరగలేదని కాదు, ఎదురింట్లో జరిగింది రేపు పొద్దున్న ఇంట్లోకి రావడానికి ఎంతసేపు పడుతుంది? నీ పక్క ఊళ్ళో జరిగింది నీ ఊళ్ళోకి రావడానికి ఎంతసేపు జరుగుతుంది? ఎక్కువ పట్టదు. ఈ ఆలోచన మనకి లేకపోతే, ప్రజలకు లేకపోతే మటుకు ఇలాంటి విపత్తుల కారణం అవుతుంది. ఈ రోజుకి మీరందరూ చట్టసభల్లో, మీరు న్యాయవాదులు, మీరు 2018లో 8 మీద కోడికత్తితో ఒకళ్ళు అటాక్ చేశారంట. చేతికి గాయమైంది, సిఎస్ఎఫ్ ఉండగా గాయమైంది. నేను వైద్యం కూడా ఇక్కడ చేయించిన ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కూడా నాకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థల మీద ఏది నమ్మకం లేదని చెప్పి నువ్వు తెలంగాణకు, హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుకున్నారు తప్ప, దానికి వంతగా అప్పుడున్న పెద్దలందరూ కరెక్ట్ అని చెప్పారు, ఇన్క్లూడింగ్ ఫార్మర్ ఐబీ చీఫ్ నరసింహన్ గారితో సహా. వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు, కానీ వ్యక్తులు శిక్ష పడలా.
ఆ కోడికత్తి చేసిన అబ్బాయి ఏమిటో తెలియదు, మనకెవరో తెలీదు, అతను శిక్ష పడలా. కానీ మన జన సైనికుడు ఎవరో మాకు పెన్షన్, మాకు చదువులకి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. మీ మీద దాడి చేసిన వాళ్ళనేమో మీరు కూర్చోబెట్టి మీరు అందరం ఎక్కించుకుంటారు. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని ఒక చెప్పిన పాపానికి మీరు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. మీరు మా నాయకుల మీద కేసులు పెడతారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇది చాలా బాధగా అనిపిస్తుంది. అసలు పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్ వేయటానికి భయపడిపోయారు. దాదాపు 4 దశాబ్దాలు బలం ఉన్న తెలుగుదేశం కూడా వెనకడిగిస్తుంది. ఇంకా ధైర్యం చేసుకొని చాలామంది జనసేన నాయకులు, జన సైనికులు ముందుకు వచ్చారు. దాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. దాన్ని ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వ్యవస్థను చూస్తూ ఉంటే పోలీసులను ఒకటే నాకు అడగాలనిపించింది. ఎవరిని అడుగుతాం పోలీసులని? మేమేం చేస్తాం సార్, మేము కీలు బొమ్మలం అంటారు. వాళ్ళు ఏం చెప్తే మేము చేయాలి సార్, మా పెద్దసార్లు ఏం చెప్తే చేయాలంటారు. అంటే మీరు చట్టాలని పాటించేవారిని మీరు చావగొట్టి చట్టాలని చిన్నాభిన్నం చేసేవారిని మీరు హక్కును చేర్చుకుంటే ఎట్లా అని అడగాలనిపిస్తుంది. మా గొంతెత్తికి ఏం అడగం మిమ్మల్ని. అరే అన్యాయం జరుగుతుందయ్యా, అక్కడ మమ్మల్ని నామినేషన్స్ వేయనివ్వట్లేదయ్యా అంటే మీరు కూర్చోబెట్టి మా సత్య గారి మీద, మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద, ఆ రోజున తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ మీద మీరు దాడులు చేశారు. పాపం మా నాయకురాల మీద ఒక కార్లు అద్దాలు బాలు కొట్టేశారు, దాడులు చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మీరు అనుకున్నదే. ఇంకెవడు మావులోడు కొత్తగా రాజకీయం చేద్దాం, నేర్చుకుందాం, తపన పడదాం, ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది, నాకు ఓట్లు రావచ్చు రాకపోవచ్చు, కనీసం నాకు నిలబడే హక్కు ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ సారథిగా ఇచ్చిన హక్కును కూడా మనం వినియోగం చేసుకునే పరిస్థితిలో లేదు. నీకు హక్కులు లేవంటున్నారు. ఆయన ఇచ్చాడు పాపం హక్కులు, వీళ్ళు ఇవ్వట్లేదు ఇంకా మనకి, ఈ దొరలు ఇవ్వట్లే ఇంకా మనకి. దీని మీద ఎలా ఆలోచన చేయాలి, దీని మీద ఎలా ఎదుర్కోవాలి? అంటే అధికారం అంటే మాకు అధికారం వచ్చిన ఇష్టారాజ్యంగా మేము దౌర్జన్యం చేసుకుని ఒక లైసెన్స్ లాగా ఫీల్ అయితే ఇట్లా జేమ్స్ బాండ్ లాగా, లైసెన్స్ టు కిల్ లాగా. అధికారం అంటే మనకు బాధ్యత అని కదా. ఇలాంటి నేపథ్యంలో ఎలక్షన్ సమయం మరింత మరి వెంటనే రావట్లేదు ఇంకా, దగ్గర పడే సమయం. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకునేది కొన్ని కీలకమైన అంశాల మీద దృష్టి సారించండి. ఇలాంటి నామినేషన్ పర్వంలో ఏ విధంగా ఎదుర్కోవాలి, మీరు కనుక కొంత దిశానిర్దేశం చేస్తే చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి. అంటే నాకు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీ వాంట్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. అది ఎలక్షన్ల అధికారైనా సరే నీ బాధ్యత, ఇది మీ బాధ్యత. మీరు తప్పించుకోవడానికి కుదరదు. అవసరమైతే వీళ్ళతో గొడవపడి నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీకు తెలియజేసుకున్నాను. పోలీసులు కూడా చెప్పదలుచుకుని మేము అడుగుతాం, మాకు హక్కు ఉంది, మా హక్కులు కాలరాయడానికి మీరెవరు? నేను గొడవలు పెట్టుకోవట్లా, మేము నోరు తెరిచి అడుగుతున్నాం. ఇది మా రైట్, మా ఫండమెంటల్ రైట్, ఇది మా ప్రాథమిక హక్కు. దీన్ని ఎలా కాదంటాం మీరు? సో నేను అడిగేది మిమ్మల్ని, ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అదొక విచిత్రమైన పరిస్థితి. టెక్నాలజీ అనేది ఎవరు ఏ స్థాయిలో ఎలా వాడుకుంటే వారి మానసిక ప్రవృత్తిని బట్టి ఉంటుంది. అది మంచిగా చేయడానికి కాదు. ముఖ్యంగా చాలా జన సైనికులు ఎప్పుడు కూడా, వీర మహిళలు కానీ నాయకులు కానీ సోషల్ మీడియాలో వీరిని ప్రశ్నించే కొన్ని పోస్టులు పెడతారు. వీళ్ళు ఏదన్నా కానీ వీళ్ళు కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీని మీద ఎలా ఎదుర్కోవాలి, దీని మీద ఒక ఆలోచన చేసి నాకు మీరు, మా నాయకులకి నాకు తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దాడులు జరుగుతున్నప్పుడు చట్టపరంగా ఎలాంటి ఆలోచన ఉండాలి అంటే
పోలీసులను అడగాలంటే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ మీరు ఏం సలహాలు ఇస్తారు? దానికి కొంత మీరు మీ సలహాలు ఇవ్వండి. అలాగే థ్రెట్ కాల్స్, ఎలాంటి థ్రెట్ కాల్స్ వస్తున్నాయంటే నిన్ను మొత్తం కూర్చోబెట్టి నీ ఫొటోస్ని ముఖ్యంగా ఆడపడుచులకి నీ ఫోటోల్ని మార్పులు చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి అలాంటి థ్రెట్ కాల్స్, ట్రాన్స్ఫర్లు వాళ్ళ సంబంధికులకి, క్యారెక్టర్ అసాసినేషన్స్, ఇలాంటి వాటన్నిటికీ ఎదుర్కోవడానికి మీరు కొద్దిమంది కీలకమైన కార్యకర్తలు, కొంత మాస్టర్ ట్రైనర్స్గా దయచేసి మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరు ఎడ్యుకేట్ చేసి మీరు మమ్మల్ని మన క్యాడర్ని మీరు జ్ఞానంతో మీరు ఇస్తే తప్ప మేము ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళి పోరాటలేము. అందుకని మీరు దీని మీద ఒక ప్రోగ్రామ్ లాంటిది, ఏదైనా ఒక షార్ట్ కోర్స్ లాంటిది చేయవలసిందిగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది కాకుండా మర్యాదపూర్వకంగా మాట్లాడతాం, చట్టపరంగా వెళ్తాం, కానీ రోడ్ల మీదకి వచ్చేటప్పటికి పరిస్థితి ఇంకా రోడ్ల మీదకే రావాలనుకున్నప్పుడు ఒక మిలిటెంట్ మైండ్ సెట్తో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా మాటలతో చెప్పనప్పుడు ఇంకేం చేస్తాం? పోలీస్ వ్యవస్థ మనకి న్యాయం ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? న్యాయ వ్యవస్థకే ఈ వైసీపీలా చేసిన న్యాయ వ్యవస్థ మొరపెట్టుకుందామంటే న్యాయ వ్యవస్థ ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియట్లేదు. వాళ్ళు మా మీద కేసులు కూడా వేస్తున్నారని చెప్తా ఉన్నారు. జస్టిస్ల మీద వీళ్ళు కేసులు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అల్టిమేట్ మార్పు తీసుకురాగలిగే వాళ్ళు ప్రజలే. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో వస్తే ఒక మిలిటెంట్ మైండ్ సెట్ తోటే రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మేము రాకపోయే ముందు ఏదో మిలిటెంట్ మైండ్ సెట్ అంటే ఏదో కత్తులు కటారులతో రావడం అని కాదు, మాటే ఆయుధం అవ్వాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి మీరు కొంచెం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇలా చేసేవాళ్ళు కూడా చెప్పాలని అనిపిస్తుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఎక్కడ చదువుతుంటే భూమి మీద పడ్డ ప్రతి ఒక్కడంట రిటర్న్ టికెట్తో వస్తాడంట. కాకపోతే ఆ డిపార్చర్ డేటు, ఆ రిటర్న్ డేటు మనం నిర్ణయించుకోలేం, భగవంతుడు నిర్ణయిస్తాడు. వీళ్ళందరూ అధికార దుర్వినియోగం చేసే వాళ్ళందరూ కూడా ఈ సభాముఖం చెప్పేది, మీ అందరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అధికారానికి కావచ్చు, శారీరకంగా కావచ్చు. అది దయచేసి మర్చిపోకండి. ఆంధ్ర రాష్ట్రం గురించి ముఖ్యంగా కీలకమైన 3 ముక్కల్లో చెప్పాలి అంటే 2014 నుంచి ఇప్పుడు దాకా బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్, ఈ 2 తప్ప ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఏపీ అనేది ఎవరు ఆలోచించట్లా. ఇందాక చెప్పినట్టుగా 2014లో ఒక అధ్యయనం, దాని ముందు నుంచి అధ్యయనంతో మొదలుపెట్టి 2019కి ఇప్పుడు దాకా బలమైన ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సమస్యలు ముందుకు తీసుకెళ్ళాం. ఈ వచ్చే ఎన్నికలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఆర్గనైజ్, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్లో ఇది మనం ముఖ్యమైనది 3వ దశలోకి వచ్చాం. We will organize ourselves to grab power, to get into power. అధికారం చేజిక్కించుకోవడానికి నిర్మాణం చాలా అవసరం. నిర్మాణం అనగానే అందరికీ జనం ఉన్నారు కదా, రోడ్డు మీదకి వెళ్తే జనం వచ్చేస్తారు, చెయ్యి లూపితే ఒక సభ పెడితే లక్షల మంది వస్తారు, వేలాది మంది వస్తారు ప్రతి నియోజకవర్గంలో. అంటే
నేను ఎప్పుడు అలా చప్పట్లు కొట్టే జనబలాన్ని నేను ఎప్పుడు నమ్మను. అదొక పాల పొంగు లాంటిది, అలా వస్తుంది వెళ్ళిపోదు. నేను నమ్మేది ఏంటంటే 1,00,000 మంది మెదడుని కదిలించగలిగే మేధావులు నమ్ముతాను, మీలాంటి మేధావులు నమ్ముతాను. మీలాంటి వాళ్ళు మాకు అండగా ఉండి మనస్ఫూర్తిగా ఒక మార్పు తీసుకురాగలరు. సమాజం కోసం తపన పడేవాళ్ళు చాలామంది ఈ ప్రసార మాధ్యమాలు చూసే వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే పిలుపు, ఒక్కసారి మా వైపు చూడండి. ఈరోజు దాకా పదవి ఆశించిన వాడిని, అధికారం ఆశించిన వాడిని, కేవలం మార్పు కోసమే నిలబడి ఉన్నవాడిని. ఈ ఎన్నికల్లో ఒకసారి జనసేన వైపు, ఈ మార్పు దిశగా అడుగులేస్తున్న మా వైపు దయచేసి మనస్ఫూర్తిగా చూడమని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని వారందరినీ వేడుకుంటాను. సో ముఖ్యమైన అంశం, అక్టోబర్లో రాష్ట్ర పర్యటన ఉండబోతుందని తెలియజేశాం. ఇందాక చెప్పినట్టుగా చాలామంది జనసేన బాగా అనుభవజ్ఞులు, మేధావులు, సానుభూతిపరులు దేశ రాజకీయాలని జాతీయ స్థాయిలో చాలా క్షుణ్ణంగా జనసేన పార్టీ వైపు సలహాలు సూచనలు ఇచ్చే రాజకీయ పరిశీలకులు వీళ్ళందరూ గత నెలన్నర రోజులుగా జరుగుతున్న అబ్జర్వేషన్స్ ఇవన్నీ చెప్పారు. ఈ 1.5 నెలల్లో కొన్ని బలమైనవి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నాకు సంబంధించి, 2 ఇప్పుడు అధికార ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఈ 2 మాటలు నాకు తెలియజేశాను. ఒకటి నా సంసిద్ధత అడిగారు, నా మానసిక సంసిద్ధత ఏంటి, మీ పార్టీ సన్నద్ధత ఏంటి వచ్చే ఎన్నికలకి చెప్పి వాళ్ళు ఒకటే చెప్పింది ఏంటంటే, అంతరిక్షంలోకి ఒక రాకెట్ని ప్రయోగించాలి అంటే సన్నద్ధత ఉండాలి, లక్ష్యం ఉండాలి. అది రాజకీయాలకి ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైంది. సో మీరు ఎంత సంసిద్ధత, ఎంత సన్నద్ధత ఉంది, దీని మీద మీరు ఎలాంటివి చేశారనేది నన్ను అడిగారు. అలాగే ఇంకోటి కీలకమైనది ఏం చెప్పారంటే, ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు గురించి, వచ్చే ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ, కొన్ని కీలకమైన సర్వేల్లో కానీ వైసీపీకి 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కాబోతుందనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మీ పార్టీకి చాలా బలమైన ఆదరణ పెరుగుతోంది. దాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ప్రజల్లో ఉన్న ఈ సానుభూతిని మీరు ఏ విధంగా దీన్ని మ్యాక్సిమైజ్ చేయగలరు, దీన్ని ఎలా పెంచుకోగలరు, అది రేపొద్దున మీకు అధికారం ఇచ్చే దిశగా మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నారు. ఇది వైసీపీ భవిష్యత్తు. 45 అసెంబ్లీ స్థానాల నుంచి 67 అసెంబ్లీ స్థానాలు. ఒకవైపు జనసేనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఓటింగ్ పర్సంటేజ్, వీటన్నిటిని దృష్టిలో మీరు ఎలా చేయగలరు అని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఆలోచన విధానం ఉంది. సో దానికి అనుగుణంగా గత కొద్ది కాలంగా పార్టీ శ్రేణులతోటి, పార్టీకి మద్దతుగా నిలిచిన మేధావులు, ఎన్నికల నిపుణులు వీరందరితో చర్చించిన మీదట అక్టోబర్లో ప్రారంభించాల్సిన యాత్రని ఇంకొంత సమయం తీసుకోవాల్సింది అని చెప్పి సూచించారు. అంటే దీనికి రీజన్ కూడా చెప్తాను. అంటే దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అవగాహన ఉన్న సమస్యలతో పాటు మేము చేపట్టిన జనవాణి కార్యక్రమం ద్వారా మరిన్ని కీలకమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి.
వాటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. అలాగే చాలా కీలకమైన దీంట్లో ఈ 45 నుంచి 67 స్థానాలకి పరిమితం కాబోతున్న వైసీపీకి ఒకవైపు ఉంటే, అలాగే జనసేన బలాబలాలు ఏంటి, జనసేన పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉంది, ఇంకెక్కడ ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లో బలాన్ని పెంపొందించుకోవాలి అన్న అంశాలపై ముందుగా దృష్టి సారిస్తున్నాం. అలాగే ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను సిద్ధం చేయమని పార్టీ వర్గాలను కూడా ఆదేశించడం అయింది. ఎన్నికల్లో ఒక బలమైన పోరాటం చేయగలిగి విజయం సాధించాలన్న తపన, తృష్ణ, లక్ష్యం ఉన్న అభ్యర్థులే ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతారు. గెలిపే లక్ష్యంగా రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంగానే ఎన్నికల వ్యూహాన్ని, ప్రణాళికల్ని సిద్ధం చేస్తాం. అసెంబ్లీలో ఈసారి జనసేన జెండా రెపరెపలాడాలని చెప్పి ధ్యేయంగా ముందుకు కదులుతున్నాం. ఈ అధ్యయనం పూర్తయిన వెంటనే చాలా భారీగా, అఖండంగా యాత్రను ప్రారంభిస్తాం. అలాగే అక్టోబర్ నుంచి ప్రతి నియోజకవర్గపు సమీక్షలన్నీ నేనే స్వయంగా ఇదే ఆఫీస్లో అక్టోబర్ నుంచి కూర్చున్నాను. అది ముందుగా ఇంటకెళ్ళి రచ్చకెళ్ళి ఉండరు కాబట్టి ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉందో ఈ విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నాను. అది కూడా మన మహేష్ మన విజయవాడ వెస్ట్ నుంచే ప్రారంభిస్తాం. మొత్తం ఆ సమీక్షలన్నీ కూడా ప్రారంభించి అక్కడ ఎట్లా గెలవాలి, ఎలాంటి ప్రణాళికలు ఇవ్వాలి, ఎలాంటి వ్యూహాలు దాని మీదే ముందుగా స్టార్ట్ చేసి అది అన్ని జిల్లాలకి దీన్ని తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఈ క్రమంలో లీగల్ టీం పెద్దలకి, మా సోదరులకి, ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి, మద్దతుదారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.